RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా అవడంతో దేవర సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. యుఎస్ లో ప్రమోషన్స్ పెద్దగా చేయకుండానే వచ్చిన బజ్ నేపథ్యంలో ట్రైలర్ కు విడుదలకు ముందే $1 మిలియన్ వసూలును అడ్వాన్స్ బుకింగ్ రూపంలో దక్కించుకుంది. ఇప్పటికే ఆ నెంబర్ $2 మిలియన్ క్రాస్ చేసింది. దేవర సినిమాకి తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన బజ్ ఉంది. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో మొదటి వారం రోజులు ఎంపిక చేసిన థియేటర్స్ లో 6 నుంచి 5 షోలు పడబోతున్నాయి. సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో తెలియజేసేందుకు మరో ప్రత్యక్ష ఉదాహరణ బుక్ మై షోలోని ఇంట్రెస్ట్ కౌంట్. మొన్నటి వరకు తెలుగు సినిమాల్లో పుష్ప 2కి బుక్ మై షోలో అత్యధిక ఇంట్రెస్ట్లు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ నెంబర్ను బీట్ చేసి దేవర మొదటి స్థానంలో నిలిచింది. విడుదలకు ముందు దేవర చేస్తున్న సందడి నేపథ్యంలో ఫ్యాన్స్, ప్రేక్షకులు బుక్ మై షోలో దేవర ఇంట్రెస్ట్ పోల్లో పాల్గొని తమ ఓటును వేస్తున్నారు. ఇప్పటి వరకు బుక్ మై షోలో పుష్పకి 3.35 లక్షల లైక్స్ రాగా దేవరకి 3.5 లక్షల లైక్స్ వచ్చాయి. దాంతో దేవర మోస్ట్ అవైటెడ్ తెలుగు సినిమాగా నిలిచింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన బుక్ మై షోలో అప్కమింగ్ సినిమాలపై సర్వే నిర్వహిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్, సాహో సుజిత్ కాంబినేషన్ లో రూపొందించిన ఓజీ సినిమాకు 84.5 వేల ఇంట్రెస్ట్లు నమోదయ్యాయి. పవన్ మరో సినిమా హరిహర వీరమలుకి 1,00,000 ఇంట్రెస్ట్లు నమోదయ్యాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాకు దాదాపుగా 55,000 ఇంట్రెస్ట్లు బుక్ మై షోలో నమోదు కావడం జరిగింది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా నటింపచేయడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కొరటాల శివ ఈ సినిమాను రూపొందించడం జరిగింది. దేవర 2 పార్ట్లుగా రాబోతుంది. మొదటి పార్ట్ ఈ నెల 27న విడుదల అవుతుండగా వచ్చే ఏడాదిలో రెండో పార్ట్ విడుదల చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్, మెకినేని సుధాకర్ దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.